మోహన్ బాబుకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. 2 పరస్పర ఫిర్యాదులపై నమోదైన కేసులు కాకుండా మోహన్ బాబుపై మరో కేసు నమోదు చేశామని ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో మోహన్ బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదు చేశారని ప్రభుత్వ న్యాయవాది తెలుపగా నోటీసులు అందుకున్న మనోజ్ విచారణకు హాజరయ్యారన్నారు. మోహన్ బాబు ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని న్యాయవాది నాగేష్ కోరారు. అయితే పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని జీపీ కోర్టుకు తెలిపారు. అయితే ప్రతి 2 గంటలకు ఓసారి మోహన్ బాబు ఇంటి వద్ద పరిస్థితిని సమీక్షించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 24కి వాయిదా వేసింది ధర్మాసనం. ఇక రాచకొండ సిపి ఎదుట మనోజ్ విచారణకు హాజరయ్యారు. గొడవలు జరిగే పరిస్థితులకు కారణం కావద్దని సిపి ఆదేశించారు. తనకు పోలీస్ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు మనోజ్. తామంతా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. తన అన్న విష్ణు ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు మనోజ్. అమ్మగారు హాస్పిటల్లో లేరు. మా అమ్మగారు నా ఇంట్లో మా వైఫ్ తోనూ నా పాపతోనూ జలపల్లి ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడే ఒక రిపోర్ట్ చూశాను, ఇంటర్వ్యూ. మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారని చెప్పారు. దయచేసి నా పాపను వాడారు, నా వైఫ్ పేరు ఇంక్లూడ్ చేశారు, నా పాప పేరు ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు మా అమ్మను అడ్డు పెట్టుకొని హాస్పిటల్లో ఉన్నారని అబద్ధ ప్రచారాలు చేస్తూ అడ్మిట్ అయి ఉన్నారని కన్న తల్లి మీద ఇలా చేయకండి. మీకు దండం పెడతాను. కూర్చొని మాట్లాడుకునేదానికి నేను ఎప్పుడు సిద్ధమే. వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు కొన్ని నచ్చట్లేదు నాకు. ఎందుకు తిరుపతిలో పెట్టాడని, ఎందుకు చంద్రగిరిలో పెట్టాడంటే ఆయన సొంత ఊరు, అక్కడున్న జనాలు అభివృద్ధి చెందాలి, రాయలసీమలో అభివృద్ధి చెందాలనేసి ఆ మైండ్ సెట్ పెట్టి ఎంతో కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు. దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, ఆయన వరకు రీచ్ అవ్వట్లేదు. అది ఆయన తెలియపరచాలన్న నా తపనని ప్రయత్నాన్ని ఆపుతున్నారు. తప్పకుండా అండి, కాకపోతే క్రౌడ్ గ్యాదరింగ్ ఉండకూడదు అన్నారు కొద్ది రోజులు. సో అందుకోసమే నేను ఇది ఎలా చేద్దాం, ప్రెస్ మీట్ని ముందుకు రావడమా రిలీజ్ చేయడమా అనేది ఇంకొంచెం మా లోకల్ పిఎస్ తో కూడా మాట్లాడి పర్మిషన్ తీసుకొని ఎంపీ గారితో ఏం డిస్కస్ చేస్తున్నారు డిస్కస్ చేయకూడదండి. నేను అఫీషియల్ గా వాళ్ళు చెప్తేనే కరెక్ట్. మా నాన్న అయితే కాదండి, మా నాన్న దేవుడు. ఆయన ఈ రోజు ఏదైతే చూస్తున్నారు మీరు, ఆయన అగ్రెషన్, అది ఆయన కాదు. ఎంతో గొడ్డులా కష్టపడాను, మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు 1 రూపాయి అడిగింది లేదు, ఆశించలేదు. నేను దానికోసం నాకు కావాలి, నేను పనిచేసిన దానికి కూడా నేను అడగట్లేదు. ఒకటే అడుగుతున్నాను, మీకు నిజం తెలియాలి. అందుకోసమే ఏంట్రా వీడన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు. మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టార్జితం. మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు. నువ్వు నా దగ్గర ఉండడానికి వీలు లేదు అన్నాడంటే ఆయన ఇంట్లో, నేను ఉంటాను, నాకు హక్కేముంది. నేను కానీ మా సోదరి కానీ నా సోదరుడు కానీ మేమందరం బయట ఉండేవాళ్ళం. నేను బయట ఉంటున్నాను, సపరేట్ ఉంటున్నాను. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీ నమ్ముతాను. నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం.